పాపివైన నిన్ను పరిశుద్ధుడిగా చేసినటువంటి యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం పాపములో ఉండి బ్రతుకుతావు? పాపము నుండి నిన్ను ప్రత్యేకించి పాపమనే దాస్యం అనే కాడి కింద నుంచి నిన్ను తప్పించిన ప్రభు అంటున్నాడు కదా, మరి పరిశుద్ధుడిగా జీవించు, పవిత్రుడిగా జీవించు అంటున్నాడు. కానీ ఈరోజు చాలామంది పవిత్రత కోల్పోయి వారి జీవితాలని పతనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచైనా సరే నీ జీవితాన్ని సరిదిద్దుకో, సరి చేసుకో. మరి దేవుని వైపు మరి నమ్మకమైన జీవితాన్ని మరి జీవించు. నిన్ను ఎలాంటి స్థితిలో నుంచి పైకి లేపిన దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే బలా నమ్మకమైన దాసుడా అనే గొప్ప బహుమానమైన బిరుదును పొందుకుంటావు. అటువంటి కృపను దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ దైవజనులు షేక్ రఫీ.